నమస్తే మిత్రులారా, ఎలా ఉన్నారు? మళ్ళీ నా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సింహం, ఎలుక కథను చెప్పుకుందాం. అడవికి రాజైన ఒక శక్తివంతమైన సింహం గాఢ నిద్రలో ఉంది. అటుగా పరుగెడుతున్న ఒక చిన్న ఎలుక అనుకోకుండా సింహం ముఖంపై పరిగెత్తి దానిని నిద్రలేపింది. సింహం కోపంతో ఊగిపోయింది మరియు ఆ చిన్న ఎలుకను నలిపివేయడానికి తన పెద్ద పాదాన్ని దానిపై పెట్టింది. ఓ రాజా, నా తప్పును క్షమించండి. దయచేసి నా ప్రాణాలను వదిలిపెట్టండి. నేను తప్పకుండా ఒకరోజు మీ ఉపకారానికి బదులు తీర్చుకుంటాను. సింహం నవ్వి, నేను నిన్ను వదిలేస్తే నాకు ఏమీ లాభం అని అడిగింది. సింహం ఒక్క క్షణం ఆగి మళ్ళీ ఇలా అంది, నువ్వు నాకు నచ్చే ఒక కథ చెబితే నిన్ను వదిలేయడం గురించి ఆలోచిస్తాను. సింహం ముఖం చూసి ఎలుక ఆశ్చర్యపోయింది. కాసేపు ఆలోచించి ఎలుక కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఒక అడవిలో ఒక మొసలి, ఒక కుందేలు, ఒక చిలుక మరియు ఒక కోతి ఒక చోట కూర్చుని తమలో ఎవరు తెలివైనవారు అనే చర్చ మొదలుపెట్టాయి. మొసలి ముందుకు వచ్చి, నేనే తెలివైనవాడిని. నేను నీటిలోనూ నేలపైన కూడా బలంగా ఉండగలను అని చెప్పింది. చిలుక, కాదు కాదు, నేనే తెలివైనదాన్ని. నేను మనుషులలాగా మాట్లాడగలను మరియు వారితో సంభాషించగలను అని చెప్పింది. నేను చెట్టు నుంచి చెట్టుకు పూర్తి వేగంతో దూకగలను. నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు అని చెప్పింది. కుందేలు కోపంగా, మీ అందరికీ నా గురించి తెలియదు. నేను అడవిలో అత్యంత వేగంగా పరుగెత్తేదాన్ని. నన్ను పట్టుకోవడానికి ఎవ్వరూ సాహసించరు అని చెప్పింది. వారు అందరూ తమలో తాము వాదులాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు వారిలో ఒకరు, ఎవరు తెలివైనవారో నిర్ణయించుకోవడానికి రాజు దగ్గరికి వెళ్దాం అని అన్నాడు. వారు రాజు దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టారు. కాని వారు అక్కడికి చేరేసరికి రాజు అడవిలో లేడు. ఆ నలుగురు గందరగోళానికి గురై రాజు ఎక్కడికి వెళ్లాడు అని అనుకున్నారు. మిత్రులారా, మీరు వీడియో చూశారు కదా? ఆ రాజు ఎక్కడికి వెళ్లాడో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు లయన్ అండ్ మౌస్ కథలో 2వ భాగం కావాలంటే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.